అత్తమ్మ టీవీలో ఈరోజు ఇడ్లీ పొడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరంగా ఉండే ఇడ్లీ పొడి నెయ్యితో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: పుట్నాలు 1 కప్పు, వీటిని వేపిన శనగపప్పు అంటారు. ఎండుమిర్చి 6, పచ్చెనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు మీ రుచికి సరిపడా. ఈ ఐటమ్స్ రెడీగా పక్కన పెట్టుకోండి. నూనె 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. కొంచెం నూనె అయితే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత దాంట్లో మినపప్పు వేసి వేయించాలి. తర్వాత పచ్చెనగపప్పు వేసి వేయించాలి. ఇవి రెండు 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి వేయించండి. ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి. మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించాలి. తర్వాత పుట్నాల పప్పు వేయండి. ఇది ఆల్రెడీ వేయించిన పప్పు కాబట్టి 1 నిమిషం వేగితే సరిపోతుంది. 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి వేయించండి. ఇలా వేయిస్తేనే ఈ పొడి రుచిగా ఉంటుంది. వేగిన తర్వాత దాంట్లో ఉప్పు వేసుకొని 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోండి. చల్లారని మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోండి. మిక్సీ జార్లో తీసుకొని మొత్తం పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఇడ్లీ పొడి రెడీ అయింది. చాలా మెత్తగా గ్రైండ్ చేసి ఇడ్లీతో సర్వ్ చేసుకోండి. ఇది 2 నెలల వరకు తాజాగా ఉంటుంది. అప్పటికప్పుడు చట్నీ లేకపోతే ఇడ్లీ పొడితో దోశ, వడ, ఇడ్లీ తినొచ్చు. రుచికరమైన ఈ పౌడర్ని మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. వేడివేడి ఇడ్లీ పొడి నెయ్యితో తింటే ఆ రుచే వేరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.